సుబ్బారావు బీసీ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులకు పనిచేస్తున్నాం. ఈరోజు ఇక్కడ కార్మిక నగర్లో మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు సాయంత్రం 6:30-7 ప్రాంతంలో సుమారు 200 మందితోటి 2 జేసీబీలతోటి ఇక్కడ దాడి చేసి ఇవన్నీ కూడా 3 జేసీబీలతోటి ఇక్కడ దాడి చేసి ఇవన్నీ కూడా నేలమట్టం చేశారు. ఇవన్నీ పరిశీలించడానికి బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అజీజ్ గారు, అలాగే ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావల్ సుధాకర్ గారు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు దాస సుందరం గారు, దోళ్ల అప్పారావు గారు, విశ్వబ్రహ్మ సంఘ నాయకులు పనితపు సుధాకర్ గారు, అలాగే బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న ధర్నకోట లక్ష్మీనారాయణ గారు, అలాగే ఇంకా అనేక ప్రజా సంఘ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, ముందు మీరు ఇక్కడ మన ఒంగోలు నగరం ముక్తినోదలపాటు పరిధిలో గత 16 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వీళ్ళు మనకు వంట మనిషి కావాలి, పాచి పనికి కావాలి, అలాగే మనకి ఇళ్ళు శుభ్రపరిచేదానికి కావాలి, డ్రైవర్లు కావాలి, అనేక రంగాల్లో కార్మికులు కావాలి. మరి వీళ్ళు ఈ మురిక్కాలువ ప్రాంతంలో ఇక్కడ అనేక ఇబ్బందులతోటి వాటర్ సక్రంగా లేదు, పవర్కి స్తంభాలు వేసారు, పవర్ రాలేదు. మరి ఇలాంటి పరిస్థితులు 16 ఏళ్ళని జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మీద మీరు ఏ విధంగా దౌర్జన్యంగా రాత్రిపూట వచ్చి వీళ్ళకి కూలగడతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మనం రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నామా, దౌర్జన్యపరంగా నడుచుకుంటా ఉన్నామా? ఒకవేళ స్థలం మీదే అయితే అక్కడ స్థానిక తహసీల్దార్ని కలవాలి, ఆర్డీఓ గారిని, డిఆర్ఓ గారిని కలవాలి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, పోలీసు వ్యవస్థ దృష్టికి తీసుకెళ్ళాలి, అలాగే కోర్టుని అడగాలి. కోర్టు ద్వారా మీకు ఒకవేళ మీదేని నిరూపణ అయితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారంగా ఏదైనా ప్రభుత్వం తగిన సూచనలు ఇచ్చి అప్పుడు జరుగుతుంది. కానీ ఇక్కడ ఇది ఏమి జరగల. స్థలము ప్రభుత్వ భూమి, వాళ్ళు గత 16 ఏళ్ళ నుంచి జీవిస్తూ ఉంటారు. దీంట్లో ఎటువంటి మీకు రైట్స్ ఉన్నా కానీ తొలి 1-2 సంవత్సరాల్లోనే మీరు అప్రోచ్ చేయవాళ్ళు. అలాగే గతంలో ఉన్న పాలకులు స్తంభాలు లాగారు, నీళ్ళు అందిస్తూ ఉంటారు. మీరు కేవలం ఈ భూమి విలువ పెరిగిందని కుట్రపూరితంగా కొంతమంది కూటమి కట్టి ఇళ్ళని నేలమట్టం చేశారు. వీళ్ళు అంతో కొంత సంపాదించుకొని తయారు చేసుకున్నటువంటి గూడుల్ని, వస్తువుల్ని ధ్వంసం చేశారు. దీన్ని బీసీ సమన్వయ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు, కమిషనర్ గారు స్పందించాలి. అలాగే ప్రస్తుతం ఉన్న పాలకులు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ గారు, ఎంపీ మాగొంటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఈ నగర మేయరు సుజాత గారు అందరూ కూడా దీని మీద స్పందించాలి. వీళ్ళని అందరూ కూడా పరామర్శించాలి. తక్షణమే కలెక్టర్ గారు వచ్చి ఇవన్నీ చూసి ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో వీళ్ళందరూ కూడా బేషరతుగా అరెస్ట్ చేసి వీళ్ళని తగు శిక్ష పడేటట్టుగా కూడా చూడాలి. అలాగే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఏర్పాటు చేయాలి. వీళ్ళకి కొంతమందికి పట్టాలుండి కొంతమందికి లేవు. వీళ్ళకి ఆ పొజిషన్ ప్రకారం వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, ఇళ్ల నిర్మాణానికి పూనుకోవాలి. ఇదంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది సాధించే వరకు మా ప్రజా సంఘాలు ఇంకా అనేక పార్టీలు, మాతో కలిసి వచ్చినటువంటి పార్టీలందరూ కూడా